తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లో నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు కూడా 6 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లలో సరైన సౌకర్యాలు లేవని, భక్తుల సమస్యలను సిబ్బంది పట్టించుకోవడం లేదని క్యూ లైన్లో వేచి ఉన్న శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. నిన్న ఉదయం 10:30కు దర్శనానికి పోయినాం. దర్శనానికి పోతే ఇప్పుడు ఉదయం 6 గంటలకు దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాం. టీటీడీ వాళ్ళు లోపల అరుచుకుంటుంటే ఏం పట్టించుకోవట్లేదండి. వాళ్ళు బాగా అరుచుకుంటుంటే కనీసం పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా మా పట్టించుకోవట్లేదు. చిన్నపిల్లలు ఉండరు, పెద్ద మనుషులు ఉండరు, ఎవరినైనా కానీ వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా వాళ్ళే క్యూలో తోలినాం, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, మన బాధ మనం పడతాం అన్నట్టుగా ఉంది. సౌకర్యాలు ముందులా అయితే లేవు. క్యూ మెయింటైన్ చేయడం అది ఏది కరెక్ట్గా లేదు. క్యూ లైన్లో కీసేసుకొని వెళ్ళిపోతున్నారు. నిన్న నైట్ ఒక అమ్మాయికి ఫిట్స్ వచ్చి పడిపోయింది అనమాట. ఎంత వాకలు కొడుతున్నా కూడా ఎవరు లేరు. అక్కడ కీసేసుకొని కానిస్టేబుల్ అనేవాడు ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్నాడు. దాన్ని కొంచెం పట్టించుకోవాలా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.